ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యక్ష గుడార సంబంధమైన పాఠాలు మనం నేర్చుకోవడం జరుగుతా ఉంది. మరి చివరి అంకములోనికి, చివరి భాగంలోనికి మనం వచ్చాము. ఇంకొక 2 పాఠాలు మీకు జ్ఞాపకం చేస్తే, ప్రత్యక్ష గుడార సంబంధమైనటువంటి విషయాలన్నీ గూడా మీకు నేర్పించటం కంప్లీట్ అవుతుంది గనుక, చివరిగా గత పాఠంలో అడ్డతెర గురించి మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు మరి అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మందసాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. తర్వాత కరుణా పీఠాన్ని గురించి కూడా మీకు నెక్స్ట్ పాఠంలో చెప్తాను. ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా మరి విభాగించబడిందని, అందులో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనే విషయాలు మనం గతంలో నేర్చుకున్నాం. ఆవరణ సంబంధమైనటువంటి విషయాలన్నీ మీకు చెప్పాను. అందులో ఉన్న ఉపకరణాల గురించి చెప్పాను. అలాగే పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణాలు, వాటి వివరణ గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మందసాన్ని గురించి ఈరోజు పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, మందసము అనేది తుమ్మకరతో చేయబడి బంగారపు రేకు, మేలిమి బంగారపు రేకుతో పొదిగించబడిందై ఉంది. గత పాఠాల్లో మీకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా తుమ్మకర్ర అనేది యేసుక్రీస్తు ప్రభువారిలో మానవత్వాన్ని తెలియజేస్తూ ఉంది. అలాగే మేలిమి బంగారము అనేది ఆయనలో ఉన్న దైవత్వాన్ని తెలియజేస్తుంది. యేసయ్య సంపూర్ణ మానవునిగాను, సంపూర్ణ దేవునిగాను తనను తాను నిరూపించుకున్నాడనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లోపటను, వెలుపటను కూడా మరి ఆ యొక్క బంగారపు అనుభవం మందసం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనుష్యునిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా ఆయన సంపూర్ణ దైవత్వము కలిగినటువంటి వానిగా, తనను తాను నిరూపించుకున్నటువంటి వానిగా మనము క్రీస్తు ప్రభువులో చాలా స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాము. మందస్సము ఈ విషయాన్ని తెలియజేస్తుంది. మీకు గత పాఠాల్లో చెప్పాను కదా, ప్రత్యక్ష గుడారంలో ఉన్నవన్నీ కూడా క్రీస్తుకు సూచనగా ఉన్నాయి. అలాగే సంఘమునకు సూచనగా ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. సో, మందసం అనేది కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా ఉంది. ఆయనలో ఉన్న మానవత్వాన్ని, ఆయనలో ఉన్న దైవత్వాన్ని తెలియజేసేదిగా తుమ్మకర్ర, మేలిమి బంగారము అనేటువంటిది తెలియజేసేవిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది మొదటి పాయింట్. దేవుని బిడ్డలారా, తర్వాత మనం ఆలోచన చేస్తున్నట్లయితే గనక 4 సంగతులున్నాయి. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఈ యొక్క మందసము యొక్క పైన బంగారుతో జవ చేయబడి ఉన్నది. బంగారు జవ చేయబడినదై ఉన్నది మందసం. ఎందుకొరకు అనే విషయం మనం ఆలోచన చేస్తున్నట్లయితే, మందసం మీద కరుణాపీఠము అనేది పెట్టబడి ఉంది. ఆ కరుణాపీఠాన్ని గురించి నెక్స్ట్ పాఠంలో మనం నేర్చుకోబోతూ ఉన్నాము. అయితే ఆ కరుణాపీఠం, దైవ ప్రత్యక్షతను కనుపరిచేటువంటి కరుణాపీఠము మందస్సు మీద ఉంది గనుక, మందసం మీద అదే కొలతతో ఉన్నది గనుక, ఆ కరుణాపీఠం స్థిరముగా నిలిచి ఉంచేటట్లుగా ఈ బంగారు జవ అనేది మందసానికి చేయబడి ఉంది. అర్థమవుతుంది కదండీ! సో, బంగారు జవ దేన్ని తెలియజేస్తా ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ దేవునిగా తనను తాను నిరూపించుకున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ యాగం చేశారాయన. ఎందుకొరకు అంటే, దైవ ప్రత్యక్షతను లోకానికి కనుపరచాలి. అది స్థిరమైనటువంటి నిర్ణయముగా ఆయన దానిని నెరవేర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. సో, ఇది రెండవ విషయము. తరువాత మూడవ విషయం మనం చూస్తున్నట్లయితే గనుక, మందసానికి 4 ఉంగరాలు, అలాగే 2 మోతకర్రలు ఉన్నవి అని మనం చూస్తూ ఉన్నాము. 4 ఉంగరాలు అనగా 4 సువార్తలు, 2 మోతకర్రలు అనగా 2 నిబంధనలకు గుర్తు. కనుక క్రీస్తు ప్రభువారు యొక్క శిలువ యాగాన్ని గూర్చి, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి, ఆయన చేసిన పనిని గూర్చి మనం గ్రహించడం కోసమై చూడండి, 4 సువార్తల్లో కూడా మనం వాటిని గూర్చి నేర్చుకోగలుగుతున్నాం. అలాగే 2 నిబంధనలు ద్వారా క్రీస్తు ప్రభువారు మోయబడుతూ ఉన్నారు, కనుపరచబడతా ఉన్నారు. కేవలం క్రొత్త నిబంధనలో మాత్రమే కాదు గానీ, ఆయన 2 నిబంధనల్లో కూడా క్రీస్తు యొక్క పనిని మనం చాలా స్పష్టంగా మనం చూడగలుగుతా ఉన్నాము. సో, 4 ఉంగరాలు
అక్కడ సువార్తలకును 2 మోతకర్రలు, 2 నిబంధనలకు గుర్తుగా మనము గమనించవచ్చు. ఆ తరువాత 4వ మాట మనం చూస్తున్నట్లయితే గనక మందసంలో శాసనములు గలిగినటువంటి పలకలు ఉన్నాయని, అలాగే తరువాత మన్నా గల బంగారు పాత్ర ఉంది. చిగురించిన అహరోను చేతికర్ర కూడా మందసంలో ఉంచబడి ఉన్నదని మనం చూస్తూ ఉన్నాము. అవి రిఫరెన్సెస్ అన్ని మీకిస్తాను. ఒకసారి గమనించండి. దేవుని బిడ్డలారా, ఈ 3 కూడా మందసంలో ఉన్నటువంటి శాసనములు కలిగినటువంటి పలకలు వాక్యమై ఉన్న యేసయ్యను గూర్చి తెలియచేస్తూ ఉన్నాయి. ఆయన వాక్యము అనే నామము కలిగిన వాడని ప్రకటన గ్రంథంలో రాయబడుతూ ఉంది. కనుక వాక్యమై ఉన్నవాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. ఆయన వాక్య స్వరూపిగా మన మధ్య ఆయన ఉన్నారు నేటి దినాల్లో. కనుక వాక్యమై ఉన్న దేవుడు. రెండవదిగా మన్నా గల బంగారు పాత్ర దేన్ని తెలియజేస్తుంది అంటే జీవాహారమై ఉన్న క్రీస్తు. యేసు ప్రభువారు చెప్పారు, నేనే జీవాహారమై ఉన్నానని. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం నేనే అన్నాడాయన. కనుక జీవాహారమైన క్రీస్తుని గూర్చి తెలియచేస్తూ ఉంది. తర్వాత మూడవదిగా మరి చిగురించిన అహరోను చేతి కర్ర ప్రధాన యాజకుడైన క్రీస్తుని గూర్చి తెలియచేస్తూ ఉంది. యేసు ప్రభువారు మనకు సరిపడినటువంటి ప్రధాన యాజకుడైన. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు చాలా స్పష్టంగా తెలియచేశాడు. యేసయ్య ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారు అనేటువంటి మాటలన్నీ అనేకమైనవి హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రధాన యాజకునిగా ఆయన తన స్వరక్తమును చేత పట్టుకొని ఆయన రక్తము చేత పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడని, ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు విమోచన కలిగిందనే విషయాలు మనం గమనించగలుగుతున్నాం హెబ్రీ పత్రికలో. అందుచేత మన్నా కలిగినటువంటి పాత్ర కానీ, మరి అలాగే చిగురించిన అహరోను చేతికర్ర కానీ, శాసనములు కలిగిన పలకలు కానీ కూడా క్రీస్తు ప్రభువారిని గూర్చి తెలియచేస్తూ ఉన్నాయి. అయితే ఇటువంటి మందస్సము పైన కరుణాపీఠము అనేది పెట్టబడి ఉంది. ఇది మందస్సపు కొలతలోనే పెట్టబడి ఉంది. అదే కొలతతో చేయబడి ఉంది. ఇది దేవుని ప్రత్యక్షతను తెలియచేసేదిగా ఉంది. కనుక కరుణాపీఠం ఎలా చేయబడింది దాని వివరణ గూర్చి వచ్చే పాఠంలో మనం నేర్చుకుందాం. దేవుడు మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.